అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎటు పోతానం మనం? ఎందుకు ఎటు పోతానం? నీకు తెలుసా బైక్ అడికి ఏం చేద్దాం? కంకులు పడతానం మేము ఇప్పుడు, అందుకే బైక్ అడికి అయితే పోతానం. ఇగో మా అమ్మ దువ్వుడు చూడండి, గిట్లుంటుంది దువ్వుడు, దీన్ని దువ్వుడు అంటారు. ఇక మా అమ్మ ఇళ్ళ పసుపు కుంకుమ శుద్ధ ముగ్గేనికి అటొక్క దూడు ఇటొక్క దూడు. ఇక ఇప్పుడైతే మా మామిడి చెట్టు కాడికి అయితే వచ్చినాము. ఇక మా అన్న కొడుకు అయితే మామిడి చెట్టు ఎక్కిండు. ఏడున్నో కనబడుతుంది. నాకేం తెలుసు ఏమైతుంది. ఈసారి అయితే కాయలు పోయినసారి అంతా అయితే కాయలే, ఇక్కడ ఈసారి తోటలు కూడా బాగా కాయలేదట అసలు. ఏం తింటాను? మామిడి చెట్టు కింద జామకాయ తింటానవా? పెట్టినా కాయలు లేవు పోయినసారి అంతా. ఈసారి అయితే పోయినసారి అంతా మాత్రం కాయలు అయితే ఏం లేవు కదా. ఇక మా అమ్మ వాళ్ళు అయితే కంకులు పట్టడానికి వచ్చిళ్ళు ఎండల. ఆయన దొరుకుతలేడట కంకులు పట్టేటైనా, అందుకే ఎండైనా మంచిదే అని ఎండలే పడతారు. ఇక ఒక అర్ధగంట సేపు అవుతుంది వచ్చు. నేను కూడా ఇట్లా చేస్తా, చేసినట్టు పని చేసినట్టు. మిషన్ వస్తుంది. ఇక ముంజలు చూడు ఎట్లున్నాయో, మస్తు ఉన్నాయి ముంజలు అయితే. ఇవరాక పట్టిన మొక్కజొన్న ఎట్లా ఎండిపోయింది? నీళ్ళు లేక బోరు పోయాక. ఎందుకు? బాగుంది. వరి ఎండిపోయింది అనే ఈసారి. వరి ఎండిపోయింది, మక్క ఎండిపోయింది. ఈయన టైంకే పీసు కంక టైంకే బోరు మొత్తమే బంద్ అయింది. నెల 15 రోజులు బంద్ అయింది. ఇప్పుడు మళ్ళీ అన్ని బంద్గా కోతలు అయిపోయినాయి. అన్ని బంద్ కాగానే మళ్ళా పోతాను. ఎందుకు అన్ని చుట్టూ ఇట్లా బంద్ చేసే వరకు మళ్ళా పోతాను. అంటే మీకు ఇట్లా ఎండిపోయే ముందు మోటార్ అనేది కాలింది కదా? మోటార్ కాలింది. వచ్చిరా నీళ్ళు నడిపితే 20,000 అయినాయి. మోటార్ ఎందుకు కాలిపోయింది మరి? నీళ్ళు లేక నడిపితే 700 పొక్క 700 పొక్కల మోటార్ నీళ్ళు నలదోడు పోతుందని ఊరికి అట్నే పెడితే ఆ మక్క 20 గుంటలంతా వేచాం. అది వారలే ఎండిపోయింది. వరి ఎండిపోయింది. చేతులు నెత్తిలో పెట్టుకున్నా, దండం పెట్టినా, ఏడ్చుకుంటా కూర్చున్నా. ఆవులో నీళ్ళే దొరకలే. 4 ఆవులు ఉండే, ఆవులో నీళ్ళు దొరకలే. ఇంటికాసి ఎత్తుకాసి పోసిన ఆవులకా? అవునా? అగో దుడి పోతే నీళ్ళు సుద్ధ దొరకలే. ఇంటికాసి రైతు కట్ట. అయితే ఇప్పుడు మీకు ఒకటి పైప్ లైన్ వస్తుంది మోటార్, మరి ఎప్పుడు పోతుందట? సంవత్సరం అవుతుందట. ఇప్పుడు మరి పొలాలు ఎట్లా దుంతారే? మధ్యలోకి వెళ్ళొస్తుంది మరి. ఇడిచిపెట్టాలి. పొలం ఇడిచి పెడతారా? తీసిన ఇడిచిపెట్టాలి. మరి అటు ఇటు ట్రాక్టర్ ఎట్లా పోతుంది? నడి పొలంలో తీసిర్రు లైన్. విడిచిపెట్టిండు. సంవత్సరం అవుతుంది అట్నా? సంవత్సరం అవుతుందా? అట్నే ఉంటది శంకుస్థాపన కానీ. అయ్యో ఎందుకు అట్లా కొడతానే? అందుకే పోతానే. ఇగో చెట్టు నీడకైతే మా బాప మంచాల మంచిగా అనుకుంటాడు. పాప వేడి వస్తుంది కదా గాలి. దాయిగరా పోదాం రండి. అయిపోయింది ఇక మళ్ళీ ఎన్నడు ఇక బైక్ వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న లాగి ఉన్నది చూపెడతా నేను. చిన్న బుచ్చి లాగే
చూడండి ఎంత ముద్దుగా ఉన్నదో. మొన్న వచ్చినప్పుడు కూడా చూపెడదాం అనుకున్నా కానీ టైం లేకపోయిండే. ఇక్కడ బుడ్డలాగే ఇది ఉరుకుతాంది. మనం ఇడిచి పెడతాం అనుకున్నా అది బెదురుతాంది. ఒక 2 నెలలు ఏమైతుంది. చిన్న పాప పిల్ల మిన్ను మిన్ను మిన్నిగాడేంద్ర అటు ఇటు చూస్తాడు, ఆగమాగం అవుతాడు. మిన్ను బుచ్చిలాగే బుచ్చిలాగా మొహాన్ని తాకుతుంది అది. రైతు కష్టాలంటే పంట పండితేనే వాళ్ళకి సంతోషం. పంట పండినా పండకున్నా ఖర్చులు అయితే ఎట్లా ఎలా తీసుకోవాలి. 6 నెలలకు పంట పండితే 6 నెలలకే పైసలు కనబడతాయి. అదే 6 నెలలకు పంట పండకుండా ఇట్లా చేనులు ఎండిపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారో అనేది కష్టం, అసలు ఊహించుకోలేం మనం. ఎంతేనండి ఇది. ఇక మెల్ల కింద చూసుకుంటే నడవాలి. నువ్వు పెద్దగా అవుతాను కదా, అందుకే మెల్లమెల్లగా నడవాలి. ఎత్తుకోమన్నది అట్లా. ఎక్కడ చూసినా మొత్తం ఎండిపోయే ఉన్నది. ఇప్పుడు ఇక మళ్ళీ వర్షాలు పడితేనే ఇవన్నీ పచ్చగా ఉంటాయి. ఈ గుట్టనైతే మేము బోడగుట్ట అంటాం. ఈ గుట్టకైతే సమ్మక్క జాతర ఉంటుంది. సమ్మక్క ఉన్నది ఇటు సైడు. ఇదే చిరకల గుట్ట. ఈ గుట్ట ఇటు కొంచెం దిగితే సమ్మక్క గద్దెలు ఉన్నాయి అన్నట్టు. మేము బోడగుట్ట అంటాం ఈ గుట్టను. అంతకుముందు బోడగుట్ట అనేది, ఇక సమ్మక్క జాతర కాంచి మాత్రం చిరకల గుట్ట అంటాను. ఇప్పుడు సమ్మక్క మాకు ఈ గుట్ట సైడ్ ఇప్పుడు దాదాపు ఒక 15-16 సంవత్సరాలు అట్లా అవుతుంది. అయితే అప్పటి నుండి స్టార్టింగ్ ఫస్ట్ సమ్మక్క వెలిసినప్పుడు అయితే తాత అప్పుడు బాయికాడు ఉంటే లేడీ పిల్ల వచ్చిందట, లేడీ జింక. అవి కనబడ్డాయట. జింక అట్లా బాయికాడికి కూడా వచ్చి తిరిగిపోయేదట. ఈ మధ్యలో అయితే కనబడతలేదు. అట్లా సత్యంగా పంటలు కూడా మంచిగా పండినాయి. అప్పుడు సమ్మక్క నిలిచినాక కొన్ని రోజులు ఒక 5-6 ఏళ్ళ దాకా పంటలు మంచిగా పండినాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 10 సంవత్సరాల నుంచి అయితే కాలం కాక పంటలు సరిగ్గా పండుతలేవని బాధపడతాళ్ళు. అంటే నీళ్లుంటే ఏదైనా పండుతుంది, కానీ నీళ్లు లేక పంటలు సరిగ్గా పండుతలేవు. సమ్మక్క వెలిసిన కొన్ని రోజులకైతే మస్తు పంట పండింది. సమ్మక్క సత్యం అని చాలా సార్లు చెప్పిళ్ళు. చిన్న ఇదేం చెట్టు తెలుసా? కాదు, మోతుకు చెట్టు అంటారు దీన్ని. మోతుకు ఈ ఆకులన్నీ ఇట్లా ఇవన్నీ తెంపి ఇట్లా మాల లెక్క ఉచ్చి వాటిని తోరణం లెక్క కట్టి ఎండబెట్టినాక అవి ఇట్లా ఇస్తారు లెక్క కుడతారు. అప్పుడు వెనకట మా చిన్నప్పుడు నీ అంత ఉన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేది, అటు గుట్టకు పోయేది. గుట్టకు అందరూ ఒక 10 మంది దాకా అట్లా గుట్టకు పోయి మూతకాకులు అదొట ఆకులన్నీ ఇట్లా తెచ్చేది. ఒక 2 బస్తాలు అట్లా ఆకులు తెచ్చి వాటిని మాల లెక్క గుచ్చి ఇస్తార్లు ఎండబెట్టి ఇస్తార్లు కుట్టేది ఆకులను. అయితే ఆ ఆకులను ఏ పండుగ అయినా కానీ మరి ఇప్పుడు మనం పేపర్ ప్లేట్లు వాడుతున్నాం కదా, పేపర్ ప్లేట్లు వాడపోయేది. అప్పుడు ఈ ఆకులనే ఇస్తార్లు లెక్క కుట్టి అవే అలానే తినేది తెలుసా. కానీ అదే మంచిది ఆరోగ్యానికి ఆ ఆకులు. ఇప్పుడు పేపర్ ప్లేట్లు బట్టి అంతా ఇక అవి ట్రెండ్ మారిపోయింది. మొత్తం సిస్టమ్ అంతా టేబుల్ సిస్టమ్ అయింది. మా పెళ్ళి అప్పుడు కూడా కూర్చుండబెట్టే మేమైతే అన్నం పెట్టినాం అందరికి. అప్పుడు మా పెళ్ళితోటే లాస్ట్ అనుకుంటా అదైతే కూర్చోబెట్టి తినబెట్టడం. ఎక్కడ పోయినా ఇప్పుడు కుక్కల లెక్క తినుడు, మాగమాగం తిని కుక్కల లెక్క వచ్చుడు. అసలు ఆ పద్ధతే లేదు అసలు ఇప్పుడైతే కదా. ఎక్కడైనా చూస్తానవా? నువ్వు పుట్టిన కాడ నుండి ఎప్పుడైనా చూసినావా? ఎక్కడన్నా కూర్చోబెట్టి లైనంగా తినబెట్టుడైతే ఎక్కడ తినలే కదా. ఎంత చిన్న ఫంక్షన్ అయినా కూడా టేబుల్ సిస్టమే, టేబుల్ భోజనమే అంటారు. ఎంత చిన్న ఫంక్షన్ అయినా కూడా. సో అలాంటి పద్ధతి మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. ఇది మోతకాకులు గుట్టుడు ఇవి అట్లా కొంతమందికి ఉపాధి కూడా ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా మంది ఇట్లా అట్లా అవి కుట్టి అమ్మడం వల్ల సిటీలో కూడా కొంచెం ఈ పేపరు ప్లాస్టిక్ అనేది తగ్గుతుంది అనిపిస్తుంది. ఇక ఇదండి రైతు కష్టాలు. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇప్పుడైతే ఇంటికి పోతాను. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.